తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తమిళనాడు అధికార పార్టీ డీఎంకే నేతలు కలిశారు. డీఎంకే ఎంపీలు కనిమొళి, ఎన్ఆర్ ఇలాంగో, మరో సీనియర్ నేత కేఎన్ నెహ్రూలు సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. 2026 తర్వాత చేపట్టనున్న డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభ స్థానాల సంఖ్య పరంగా అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్న స్టాలిన్, ఇదే విషయమై దక్షిణాది రాష్ట్రాలతో పాటు డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఇంకొన్ని రాష్ట్రాలు కలిసి రావాల్సిందిగా కోరుతూ ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయగా మార్చి 22న ఈ జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ కానుంది. డీలిమిటేషన్పై కేంద్రం తీరును వ్యతిరేకించే వారంతా కేంద్రానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను బలంగా చెప్పడం కోసం ఒక్కతాటిపైకి రావాల్సిందిగా స్టాలిన్ కోరుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే నినాదంతో కేంద్రం తీరును వ్యతిరేకిస్తుండగా, దక్షిణాదిన ఒక్క ఎన్డీఏ మిత్రపక్షమైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మినహాయించి కేరళ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే వాయిస్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రిని మార్చి 22న జరగనున్న జేఏసీ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించడానికే స్టాలిన్ డీఎంకే నేతలను తన ప్రతినిధులుగా పంపించారు.